హలో హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. ఈరోజు లివర్ చేసుకుందాం. కలేజా ఫ్రై చేస్తుంది అమ్మ. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేసేసి చేసుకోవాలి. ఆల్రెడీ ముందే కొంచెం బాయిల్ చేసేసి ఉప్పు కారం వేసేసి కొంచెం బాయిల్ చేసాము. అది ఫ్రిడ్జ్లో పెట్టాము. అవసరమైనప్పుడు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి టమోటాలు కట్ చేసుకుంటున్నాం. రైస్ ఉడుకుతుంది. రైస్ లివర్ ఫ్రై చాలా బాగుంటుంది. రైస్లోకైనా తినొచ్చు, చపాతీలోకైనా తినొచ్చు. చపాతీలోకి చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అన్నం ఉంచుతున్నాం. అన్నం వంచేసాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గాలి. అన్నము సిమ్లో పెట్టుకుంటే కొద్దిసేపు అన్నం రెడీ, రైస్ రెడీ. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక పక్క అన్నం అయింది. సిమ్లో పెట్టాము కొద్దిసేపు. టమోటాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ రెడీ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ కాగాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసుకోవాలి. లివర్ ఫ్రైలో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకోవాలి. నూనె కాగింది. రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఓన్లీ 2 మాత్రమే. పచ్చిమిర్చి ఫ్లేవర్, కారం వేస్తాంలే కానీ ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా ఉండాలి అని. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక లివర్ని, ఈ కలేజాని మనము ఫస్ట్ ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు మనం చేసుకోవచ్చు. ఫ్రైగా చేసుకోవచ్చు. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఫ్రై చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఇలా బాక్స్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు మనం చేసుకోవచ్చు. ఒకేసారి చేసేసుకొని తినలేక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కన్నా ఇలా అవసరమైనప్పుడు తీసుకొని చేసుకోవడం బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. టమాటా వేసుకొని ఇప్పుడు పసుపు వేసుకుంటాం. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. లివర్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం ఎక్కువనే వేసాము. మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే పీల్చుకుంటుంది కదా, మొత్తము ఆయిల్ అంతా పీల్చుకుంటుంది లివర్లో. సాల్ట్ వేసాము. మీకు తగినంత వేసుకోండి. ఎక్కువ లేకుండా కొంచెం ఫస్ట్ కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ కాకుండా మళ్ళీ కూరలో ఉప్పు ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కారం వేసుకోవాలి. ఒక
2 స్పూన్స్ కారం, ఎందుకంటే ఆల్రెడీ కారం వేసుకొని ఉడకబెట్టుకున్నాం. కారం, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాం కదా! మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనం కూర తీసుకొని అందుకు 2 స్పూన్స్ వేసుకున్నాము. మీకు ఎక్కువ కావాలంటే మనం స్పైసీ కావాలంటే స్పైసీ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్, ఎందుకంటే నాన్ వెజ్ చేసుకునేటప్పుడు కొంచెము స్పైసీనే ఉండాలి. లేకుంటే కొంచెం కారం తక్కువ ఉంటే తినలేరు. ఫ్రిడ్జ్‌లో కొంచెము గడ్డ కట్టినట్లు ఉంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ ముందనే తీసి పెట్టుకోవాలి. మనం కూర చేసుకుంటున్నాము అనంగా ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ముందు తీసి పెట్టుకున్నాం అనుకో మొత్తం ఆ కూలింగ్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది. లేదంటే కొన్ని వేడి నీళ్ళు బాయిల్ చేసేసి బాక్స్ ఆ వేడి నీళ్ళలో పెట్టేసాం అనుకో కొద్దిసేపు వదిలేసినాం అనుకోండి, అది కూడా టిప్ బాగుంటుంది. వెంటనే ఆ వేడికి మొత్తం ఐస్ అంతా వెళ్ళిపోతుంది. నార్మల్గా వచ్చేస్తుంది. రైస్ అయిపోయింది. రైస్ అండ్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా. ట్రై చేసి చూడండి. అది లివర్ మంచిది. చిన్నపిల్లలకు కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకొని చేసుకొని వాళ్ళకి సపరేట్గా కొంచెం కారం తక్కువ కొంచెం చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి బాగా. ముందే ఉడకబెట్టుకున్నారు కాబట్టి అంతగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కర్రీలాగా చేసుకోవచ్చు, ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. మేము ఇప్పుడు కర్రీలాగా చేస్తున్నాం రైస్లో కాబట్టి. పిల్లలకు, పెద్దలు అందరు తినాలి. మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా సాల్ట్ తక్కువ వేస్తే మళ్ళీ కలుపుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేసుకోవడం కన్నా లివర్ ఫ్రై కాబట్టి కొంచెం ముందు తక్కువ వేసుకొని తర్వాత సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో లాస్ట్లో ఇంకా ధనియాల పొడి, కొంచెం మటన్ మసాలా పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ధనియాల పొడి, మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయా లివర్ ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పౌడర్ వేస్తున్నాము. ఇవి డీమార్ట్లో తెచ్చుకున్న బాక్సెస్ కదా, చాలా బాగున్నాయి చూడండి. డీమార్ట్లో తెచ్చుకున్న బాక్సెస్ని ఇలా ఉప్పు, కారము, ఇలా మసాలా అవి పట్టించి దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా లుకింగ్ చాలా బాగుంటుంది. ఆచి మటన్ మసాలా. ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందాం. లివర్ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి వేసాము. నెక్స్ట్ మటన్ మసాలా వేస్తున్నాం. అంతే, ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కర్రీ లాగా వచ్చింది, చాలా బాగుంది టేస్ట్. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.